వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. ఈ వీడియోలో రీగ్రెషన్ మీద ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు రీగ్రెషన్ ఈక్వేషన్స్ వచ్చేసి ఇక రీగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై ఉంటుంది అండ్ రీగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ వై ఆన్ ఎక్స్ ఉంటుంది. సో రీగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై ఫార్ములా వచ్చేసి ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ స్టాండర్డ్ డేవియేషన్ ఎక్స్ డివైడెడ్ బై స్టాండర్డ్ డేవియేషన్ వై ఇంటూ వై మైనస్ వై బార్. సో ఇది ఫార్ములా. ఆర్ స్టాండర్డ్ డేవియేషన్ ఎక్స్ స్టాండర్డ్ డేవియేషన్ వై అంటే బీఎక్స్వై ఫార్ములా వచ్చేసి సమ్మేషన్ ఎక్స్వై డివైడెడ్ బై సమ్మేషన్ వై స్క్వేర్. అండ్ రీగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ వై ఆన్ ఎక్స్ ఫార్ములా వచ్చేసి వై మైనస్ వై బార్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ స్టాండర్డ్ డేవియేషన్ వై డివైడెడ్ బై స్టాండర్డ్ డేవియేషన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. ఆర్ స్టాండర్డ్ డేవియేషన్ వై స్టాండర్డ్ డేవియేషన్ ఎక్స్ అంటే బీవైఎక్స్ అంటారు. సో ఇది బీవైఎక్స్ ఫార్ములా వచ్చేసి సమ్మేషన్ ఎక్స్వై డివైడెడ్ బై సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఫార్ములా కోరిలేషన్ కోఎఫిషియంట్ ఆర్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బీఎక్స్వై ఇంటూ బీవైఎక్స్. సో ఈ 3 టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఫార్ములాస్ ఎలా ఈజీ గుర్తుపెట్టుకోవాలనేది ఒకసారి చూపించబోతున్నాను చూడండి. ఫస్ట్ మనకు రీగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై ఉంటుంది. ఓకే, ఎక్స్ ఆన్ వై ఉన్నప్పుడు ఫస్ట్ ఏముంది మనకి ఎక్స్ ఉంది, తర్వాత వై ఉంది. కాబట్టి ఎక్స్ అనేది ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అనుకోండి, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. ఇంకోటి తర్వాత వై ఉంది కాబట్టి మనకి ఏమొస్తుందంటే వై మైనస్ వై బార్. ఎక్స్ మైనస్ ఎక్స్ సెకండ్ దానికి ఎక్స్ బార్, వై మైనస్ వై సెకండ్ వైకి వై బార్ అని పెట్టుకోవాలి మీద. ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఫస్ట్ ఏముంది మనకి ఎక్స్ తర్వాత వై కాబట్టి ఫస్ట్ ఎక్స్ ఉంది కాబట్టి స్టాండర్డ్ డేవియేషన్ ఎక్స్ డివైడెడ్ బై స్టాండర్డ్ డేవియేషన్ వై ఇంటూ దిస్. ఓకే, ఇది ఫార్ములా ఎక్స్ ఆన్ వైకి. మళ్ళీ ఇది ఇక్కడ మనకు ఈ ఆరు ఈ ఎక్స్ బార్ అంటే టోటల్ ఎక్స్ వాల్యూస్ని ప్లస్ చేసి డివైడెడ్ బై అవి ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్ డివైడెడ్ బై 7 ఉన్నాయి అనుకో, డివైడెడ్ బై 7 చేస్తే ఇది వస్తుంది మనకు. ఆ రకంగా వై బార్ కూడా వస్తుంది. ఇక్కడ మనం చూస్తే ఆర్ ఇంటూ స్టాండర్డ్ డేవియేషన్ ఎక్స్ డివైడెడ్ బై స్టాండర్డ్ డేవియేషన్ వై. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అంటే అర్థమైందంటే ఈ పార్ట్ అంటే అర్థమైందంటే బి ఇది ఏంటి ఎక్స్ ఆన్ వై కదా, అంటే ఫస్ట్ ఎక్స్ కాబట్టి ఎక్స్ వై బిఎక్స్వై. సో ఈ పార్ట్ని మనం బిఎక్స్వై అని కూడా అంటాం. ఓకే, ఈ బిఎక్స్వై అంటే ఈ ఆర్ స్టాండర్డ్ డేవియేషన్ ఎక్స్ డివైడెడ్ బై స్టాండర్డ్ డేవియేషన్ వై ఎలా క్యాలిక్యులేషన్ చేయాలంటే దాని యొక్క ఫార్ములా వచ్చేసి ఫస్ట్ ఇక్కడ ఏముంది ఎక్స్ వై ఉంది, మీద ఎక్స్ వై రాసుకోవాలా. కింద వచ్చేసి ఫస్ట్ ఎక్స్ ఉంది, సెకండ్ ఏముంది వై ఉంది. సో సెకండ్ ఏముంది వై ఉంది, ఆ వై కింద రాసుకోవాలి. రాసుకొని దీనికి సమ్మేషన్ పెట్టి ఈ కింద ఉన్న దానికి స్క్వేర్ పెట్టాలి, వై స్క్వేర్. ఇది ఫార్ములా. నెక్స్ట్ వన్ వచ్చేసి వై ఆన్ ఎక్స్ అంటే సింపుల్. ఫస్ట్ ఇక్కడ మనకి ఏముంది వై ఉంది కాబట్టి వై మైనస్ వై బార్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఇటు సైడ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఈక్వల్ టు ఇక్కడ ఆర్ ఇంటూ ఇక్కడ ఫస్ట్ ఏముంది వై ఉంది కాబట్టి స్టాండర్డ్ డేవియేషన్ వై డివైడెడ్ బై స్టాండర్డ్ డేవియేషన్ ఎక్స్ ఇది. సో ఈ ఆరు స్టాండర్డ్ డేవియేషన్ వై డివైడెడ్ బై స్టాండర్డ్ డేవియేషన్ ఎక్స్ని ఏమంటాం అంటే బి ఫస్ట్ వై తర్వాత ఎక్స్ కాబట్టి బీవైఎక్స్ అంటాం. సో దీన్ని బీవైఎక్స్ అని కూడా అంటాం. సో దీన్ని ఎలా క్యాలిక్యులేషన్ చేయాలంటే అంటే బీవైఎక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఉండేది రాసుకోండి. వైఎక్స్ ఉంది, వైఎక్స్ అని ఎక్స్ వై అని ఒకటే కాబట్టి అంటే వై ఇంటూ ఎక్స్ అనే ఎక్స్ ఇంటూ వై అని ఒకటే కదా, కాబట్టి వైఎక్స్ మీద రాసుకోండి. లాస్ట్ ఉండేది ఏది ఇక్కడ కూడా లాస్ట్ ఏముంది వై ఉంది కాబట్టి కింద రాసుకున్నాం. ఇక్కడ లాస్ట్ ఏముంది ఎక్స్ ఇది, ఇక్కడ సమ్మేషన్ పెట్టుకొని కింద దానికి స్క్వేర్ పెట్టండి ఇది. సో అక్కడ మనకు ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ ఇస్తారు. ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఇది ఫార్ములా కాబట్టి ఇందులో మనకు ఇది తెలుసు, ఇది ఎట్లా చేయాలనో తెలుసు. ఆ వాల్యూస్ అన్ని ప్లస్ చేసి డివైడెడ్ బై ఎన్ని వాల్యూస్ అంటే అన్ని చేస్తే ఎక్స్ బార్ వస్తుంది, వై బార్ వస్తుంది. అండ్ ఈ పార్ట్ అంటే ఫార్ములా ఏది ఇది. సో ఇందులో మనకి ఏంది ఈ బిగ్ ఎక్స్, ఇక్కడ వచ్చేసి మన ఫార్ములాలో రాసినవి ఇది బిఎక్స్వై ఏది స్మాల్ ఎక్స్లు. సో ఈ స్మాల్ ఎక్స్లు అండ్ స్మాల్ వైలు తెలియాలి మనకు. తెలిస్తే తర్వాత ఈ ఎక్స్ను వైని మల్టిప్లై చేసి ఆ వాల్యూస్ సమ్మేషన్ చేస్తే వస్తుంది, వైని స్క్వేర్ చేసి ఆ వాల్యూస్ సమ్ చేస్తే ఇది వస్తుంది. ఆ రకంగా వస్తుంది. మనకు చిన్న ఎక్స్ చిన్న వై తెలియాలి. సో చిన్న ఎక్స్ చిన్న వై ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు ఆల్రెడీ బిగ్ ఎక్స్లు ఇస్తారు, ఆ ఎక్స్లో నుంచి ఎక్స్ బార్ని మైనస్ చేయాలి. ఇక్కడ మనకు బిగ్ వైలు ఇస్తారు, అందులో నుంచి వై బార్ మైనస్ చేయాలి. చేస్తే మనకు స్మాల్ ఎక్స్ స్మాల్ వై వస్తుంది. ఓకే, మనం సమ్ చూద్దాం, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఒక సమ్ చూద్దాం. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ ద 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్. ఎక్స్ వాల్యూస్ అంటే బిగ్ ఎక్స్ వాల్యూస్ అండ్ బిగ్ వై వాల్యూస్ ఇచ్చారు.
ఓకే, ఎక్స్ వాల్యూస్ అండ్ వై వాల్యూస్ ఇచ్చారు. ఫైండ్ ద 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్ మీన్స్ ఎక్స్ ఆన్ వై, రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై, రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ వై ఆన్ ఎక్స్ క్యాలిక్యులేషన్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ ఇచ్చారు. సో వీటిని మనం ఈ రకంగా ఎక్స్ వాల్యూస్ అండ్ వై వాల్యూస్ ఇచ్చారు, ఈ రకంగా రాసుకోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనకు 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్ చేయమన్నారు కాబట్టి ఫస్ట్ మనకు ఫార్ములా వచ్చేసి రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్ చేయమన్నారు. సో ఫస్ట్ వచ్చేసి ఎక్స్ ఆన్ వై క్యాలిక్యులేషన్ చేద్దాం. సో ఎక్స్ ఆన్ వై ఫార్ములా ఏం చెప్పాను మీకు, ఫస్ట్ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, నెక్స్ట్ వై ఉంది కాబట్టి ఇటు సైడ్ వై మైనస్ వై బార్, ఇది బ్రాకెట్ పెట్టుకొని ఇక్కడ ఆర్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఎక్స్ డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ వై. ఫస్ట్ ఎక్స్ ఉంది, తర్వాత వై ఉంది. సో ఈ ఆర్ స్టాండర్డ్ డీవియేషన్ ఎక్స్ డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ వై అంటే అర్థమైంది బిఎక్స్వై అని అర్థం. సో ఈ బిఎక్స్వై అంటే అర్థమైంది సమ్మేషన్ ఎక్స్వై డివైడెడ్ బై, అంటే ఎక్స్వై మీద పెట్టుకోవాలి, లాస్ట్ ఉండేది ఇక్కడ కింద పెట్టుకోవాలి, ఇది సమ్మేషన్ పెట్టుకోవాలి, దీనికి స్క్వేర్ పెట్టుకోవాలని చెప్పినాను ఇది. సో ఇక్కడ మనకు కావాల్సినవి ఏమేమి కావాలి, ఇది సాల్వ్ చేయాలంటే ఎక్స్ బారు వై బార్ కావాలా, అండ్ ఈ పార్ట్ అంటే ఇది కదా, ఇది క్యాలిక్యులేషన్ చేస్తే ఇది ఇక్కడ పెట్టేయచ్చు. సో కాబట్టి ఇవి కావాలా. ఫస్ట్ మనకు ఎక్స్ బార్ వై బార్ క్యాలిక్యులేషన్ చేద్దాం. సో ఎక్స్ బార్ అంటే అర్థమైంది, ఎక్స్ బార్ అంటే ఏంటంటే మీన్ యావరేజ్, ఎక్స్ వాల్యూస్ యొక్క యావరేజ్. సో ఎక్స్ బార్ అంటే ఏంది, సమ్మేషన్ ఎక్స్ డివైడెడ్ బై ఎన్. ఓకే, సమ్మేషన్ ఎక్స్ అంటే ఏంది, ఈ వాల్యూస్ అన్నిటినీ సమ్ చేయాలి, ఈ వాల్యూస్ అన్నిటినీ సమ్ చేస్తే మనకు సమ్మేషన్ ఎక్స్ వస్తుంది. సో ఇవన్నీ సమ్ చేస్తే, సో ఇవన్నీ ప్లస్ చేస్తే మనకు 142 వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ బార్ అంటే ఏంటంటే ఎక్స్ వాల్యూస్ అన్నీ సమ్ చేసి ఎంత మనకు మీద రాసుకోవాలి 142 డివైడెడ్ బై అవన్నీ ఎన్ని సమ్ చేసినాం మనము 1 2 3 4 5 6 7 8. సో డివైడెడ్ బై 8 ఈ రకంగా చేస్తే మనకు 17.75 వస్తుంది. అండ్ ఆ రకంగా మనకు ఎక్స్ బార్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ వన్ ఏంది, మనకు వై బార్ కావాలా. సో వై బార్ అంటే ఏంది, వాల్యూస్ అన్నీ కూడా వై వాల్యూస్ అన్నీ ప్లస్ చేయాలి. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం ప్లస్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు ఎక్స్ది అయిపోయింది, ఇది వైది. సో ఈ వాల్యూస్ అన్నీ ప్లస్ చేద్దాం. సో ఇవన్నీ ప్లస్ చేస్తే మనకు 214 వస్తుంది. 214 ఇక్కడ చూడండి, 214 డివైడెడ్ బై ఇవన్నీ వాల్యూస్ ఎన్ని 8 వాల్యూస్. సో 214 డివైడెడ్ బై 8 చేస్తే 26.75 వస్తుంది. ఓకే, ఈ రకంగా మనం క్యాలిక్యులేషన్ చేసాం కదా. సో ఈ రకంగా మనం ఎక్స్ బార్ క్యాలిక్యులేషన్ చేసాం అండ్ వై బార్ కూడా క్యాలిక్యులేషన్ చేసాం. సో ఇక్కడ మనకి ఎక్స్ బార్ వచ్చింది, వై బార్ వచ్చింది, ఈ ఎక్స్ వాల్యూస్. సో ఇది వై. సో ఇక్కడ మనకు తెలియాల్సిన వాల్యూ వచ్చేసి ఇది ఆర్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఎక్స్ డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ వై తెలియాలా. సో ఆర్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఎక్స్ డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ వై అంటే బిఎక్స్వై అని అర్థం. సో ఈ ఫార్ములా వచ్చేసి సమ్మేషన్ ఎక్స్వై డివైడెడ్ బై సమ్మేషన్ వై స్క్వేర్. సో ఇక్కడ మనకి ఇంకా తెలియాల్సినది ఇది కనుక్కున్నాం, ఇది కనుక్కున్నాం, ఈ పార్ట్ తెలియాలి. ఈ పార్ట్ అంటే ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా మనకి ఏం కావాలి, ఎక్స్ వై తెలియాలి. ఎక్స్ వై తెలిస్తే ఆ రెండు వాల్యూస్ని మల్టిప్లై చేసి ఆ వచ్చిన వాల్యూస్ని సమ్మేషన్ చేస్తే ఈ పార్ట్ వస్తుంది. ఇక్కడ వై తెలిస్తే ఆ వైని స్క్వేర్ చేసి ఆ వచ్చిన వాల్యూస్ సమ్మేషన్ చేస్తే ఇది వస్తుంది. ఇది డివైడెడ్ బై ఇది చేస్తే ఇది వస్తుంది. సో కాబట్టి మనకి స్మాల్ ఎక్స్ స్మాల్ వై కావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు చూస్తే స్మాల్ ఎక్స్ స్మాల్ వై అంటే ఇక్కడ చూడండి, స్మాల్ ఎక్స్ ఎలా వస్తుందంటే వాళ్ళు ఇచ్చేవి ఏవైనా సరే బిగ్ ఎక్స్ బిగ్ వైలు ఇస్తారు. సో వీళ్ళు ఇచ్చిన ఎక్స్లో నుంచి, అంటే వీళ్ళు ఇచ్చిన ఎక్స్ వాల్యూస్లో నుంచి ఎక్స్ బార్ మైనస్ చేస్తే మనకు స్మాల్ ఎక్స్ వస్తుంది. అండ్ స్మాల్ వై ఎలా వస్తుంది అంటే వీళ్ళు ఇచ్చిన ఈ వై వాల్యూస్ నుంచి వై బార్ మైనస్ చేస్తే మనకు స్మాల్ వై వస్తుంది. ఓకే, చూడండి ఇప్పుడు ఎక్స్ అంటే వీళ్ళు ఇచ్చిన ఈ వాల్యూస్ 10 12 13 16 17 20 25 29 ఇవి ఎక్స్ వాల్యూస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్ బార్. ఎక్స్ బార్ అంటే ఆల్రెడీ మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వచ్చింది, మనకు 17.75 వచ్చింది. సో ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే 17.75 కదా, అంటే మనకి ఇది నియరెస్ట్ ఎక్కడుంది 18కి ఉంది కాబట్టి 18గా కన్సిడర్ చేసుకొని తీసుకోండి. కానీ ఇక్కడ మనం తీసుకునేటప్పుడు కూడా ఒకటి చేయండి, 17.1 ఉందనుకో, 17.2 17.3 17.4 ఓకే 17.5 ఉన్నా 17 తీసుకోండి. 17.6 7 ఇక్కడ 7 ఉంది కదా పాయింట్ తర్వాత చూడండి, ఇక్కడ ఏముంది, ఇక్కడ 6 ఉన్నా 7 ఉన్నా 8 ఉన్నా 9 ఉన్నా 17 తర్వాత వచ్చే వాల్యూ ఏంది 18 కదా, అది తీసుకోండి. సో ఇక్కడ మనం 18 తీసుకుందాం అప్రాక్సిమేట్లీ. ఈ రకంగా 18 తీసుకొని నెక్స్ట్ 18 మైనస్ చేద్దాం.
10 minus 18. So minus 8, 12 minus 18 minus 6, 13 minus 18. 13 minus 18 వచ్చేసి -5 అండ్ 16 minus 18 వచ్చేసి -2 అండ్ ఇక్కడ వచ్చేసి -1 అండ్ 20 minus 18 వచ్చేసి 2, 25 minus 18 వచ్చేసి 7, 29 minus 18 వచ్చేసి 11. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ రకంగా మనం స్మాల్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ స్మాల్ వై వాల్యూ వైలో నుంచి వై బార్ మైనస్ చేయాలి, బిగ్ వైలో నుంచి బిగ్ వై బార్ మైనస్ చేయాలి. సో ఇక్కడ మనకు పెద్ద వైలు ఉన్నాయి కదా, అవి రాసుకోవాలి. నెక్స్ట్ మైనస్ మనకు ఇక్కడ వచ్చేసి వై బార్ ఎంత వచ్చింది వాల్యూ చూస్తే మనకు 26.75 వచ్చింది. ఆల్రెడీ నేను చెప్పాను కదా 26.1 లేదంటే 2, 3, 4, 5 వస్తే 26 తీసుకోవాలి. 26.6, 7, 8, 9 సో ఈ రకంగా వస్తే దీని తర్వాత వాల్యూ ఎంత 26 తర్వాత 27. సో 27 వాల్యూ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆ రకంగా మనం పాయింట్స్ ఉన్నప్పుడు ఆ రకంగా చూసుకోవాల్సి ఉంటుంది. పాయింట్స్ ఇటు 27.5 సో ఈ రకంగా వచ్చినప్పుడు ఈ ట్రీట్మెంట్, లేదంటే అక్కడ ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూనే. ఓకే, అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇవి మనం మైనస్ చేసుకుందాం. 10 minus 27 వచ్చేసి -17 అండ్ 12 minus 27 వచ్చేసి -15 అండ్ 24 minus 27 వచ్చేసి -3 అండ్ 27 minus 27 0, 29 minus 27 2, 33 minus 27 వచ్చేసి 6, 37 minus 27 10, 42 minus 27 వచ్చేసి 15. ఓకే, ఈ రకంగా మనము వై వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఫార్ములా వచ్చేసింది, మనకి x మైనస్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఆర్ ఇన్ స్టాండర్డ్ డేవియేషన్ x డివైడెడ్ బై స్టాండర్డ్ డేవియేషన్ y ఇంటూ y మైనస్ y బార్. ఇందులో x బార్ కనుక్కున్నాం, y బార్ కనుక్కున్నాం, అండ్ ఇది అంటే ఏంది, ఇది ఫార్ములా కదా. సో ఈ ఫార్ములా మనకు స్మాల్ ఎక్స్ స్మాల్ వై తెలిసింది కాబట్టి ఫస్ట్ ఇక్కడ మన ఫార్ములా ఏంది, సమ్మేషన్ xy అంటే ఫస్ట్ మనం XY ఫైండ్ అవుట్ చేయాలి. XY అంటే ఏంది, X వాల్యూస్ని Y వాల్యూస్ని మల్టిప్లై చేయాలి. -8 ఇంటూ -17 అంటే మనకు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 8 ఇంటూ 17 చేస్తే 136 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 15 ఇంటూ 6 15 -6 ఇంటూ -15 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 6 ఇంటూ 15 అంటే 90 వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇంటూ 3 15, 0 ఇంటూ ఎనీథింగ్ జీరోనే. సో -1 ఇంటూ 2 -2, 2 ఇంటూ 6 12, 7 ఇంటూ 10 70, 11 ఇంటూ 15 వచ్చేసి 165. ఓకే, ఈ రకంగా XY వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు వాల్యూ కావాల్సింది, ఏ వాల్యూ కావాలి మనకు, XY కాదు, సమ్మేషన్ XY కావాలి. అంటే ఏంది, ఈ వాల్యూస్ అన్నీ కూడా ప్లస్ చేస్తే మనకు సమ్మేషన్ XY వస్తుంది. ఈ వాల్యూస్ అన్నీ ప్లస్ చేస్తే మనకు 486 వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఫార్ములా ఏంది, సమ్మేషన్ XY అంటే 486 వచ్చింది డివైడెడ్ బై సమ్మేషన్ y². సో ఆల్రెడీ స్మాల్ y తెలుసు, దీన్ని y² చేయాల్సి ఉంటుంది. y² అంటే -17 ఇంటూ -17 -15 ఇంటూ -15. సో ఈ రకంగా మనం y² చేస్తే ఇది -17² అంటే -17 ఇంటూ -17 చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 17 ఇంటూ 17 చేస్తే మనకు 289 వస్తుంది. నెక్స్ట్ -15 ఇంటూ -15 చేస్తే 225 వస్తుంది. అండ్ -3 ఇంటూ -3 9, 0, 4, 36, 10 అంటే 10 ఇంటూ 10 100 అండ్ 15 ఇంటూ 15 225. సో ఈ రకంగా చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు కావాల్సింది సమ్మేషన్ y² అంటే ఈ వాల్యూస్ అన్నిటిని కూడా సమ్ చేస్తే మనకు 888 వస్తుంది. సో ఈ 888 ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మనం 486 డివైడెడ్ బై 888 చేద్దాం. సో ఈ రకంగా చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 0.547 వచ్చింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఆల్రెడీ ఇంకా అన్ని క్యాలిక్యులేషన్ చేసాం కాబట్టి ఇక్కడ చూడండి, x మైనస్ ఎక్స్ బార్ అంటే ఎంత, మనం క్యాలిక్యులేషన్ చేసాం కదా, ఎంత 17.75 ఈక్వల్ టు
సో ఇది అనేది మనము ఆల్రెడీ ఎక్స్ బార్ అంటే ఎంత తీసుకున్నాం, 18 తీసుకున్నాం కదా, ఎందుకంటే పాయింట్ తర్వాత 7 ఉంది కాబట్టి డైరెక్ట్ 18 తీసుకోండి. ఈక్వల్ టు ఆర్ ఇంటూ స్టాండర్డ్ డివిజన్ ఎక్స్ డివైడెడ్ బై స్టాండర్డ్ డివిజన్ వై అంటే ఆల్రెడీ ఇది కదా ఫార్ములా. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు 0.547 వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి వై మైనస్ వై బార్. వై బార్ అంటే మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇది వచ్చింది, మనం 27 తీసుకున్నాం. ఓకే, ఇది. సో నెక్స్ట్ వన్ ఇది క్యాలిక్యులేషన్ చేస్తే ఎక్స్ మైనస్ 18 ఈక్వల్ టు 0.547 అనేది వైకి చెందుతుంది, 27కి చెందుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వైతో మల్టిప్లై చేస్తే 0.547 వై అవుతుంది. మైనస్ 0.547 ఇంటూ 27 చేస్తే మనకు వాల్యూ వచ్చేసి 14.6323 వస్తుంది. ఓకే, ఈ రకంగా వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇది ఈక్వేషన్ ఫార్మేట్లో తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ మైనస్ 18 ఈక్వల్ టు ఇది ఉంది కదా. అండ్ నెక్స్ట్ వన్ మనం ఏం చేయాలంటే ఎక్స్ మైనస్ 18 ఇక్కడ ఉన్న వాల్యూస్ ఉన్నాయి చూడండి, ఇవంతా కూడా ఇటు సైడ్ తెచ్చుకోవాలి. ఎక్స్ మైనస్ 18 సైడ్ అంటే ఈ వై అనేది 0.547 వై అనేది ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇటు సైడ్ వస్తే మైనస్ 0.547 వై అవుతుంది. మైనస్ 0.547 వై అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ 14.6323 ఉంది కదా, ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. ప్లస్ 14.6323 ఈక్వల్ టు 0 అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్ మైనస్ 0.547 వై. ఇక్కడ మనకు ఎక్స్లో వైని ఫస్ట్ రాసుకోవాలా, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇది వై. నెక్స్ట్ వన్ వచ్చేసి డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్. ఇక్కడ మైనస్ 18 ఉంది, ఒకటేమో ప్లస్ 14.6323 ఉంది. ఇవి మనం చేయాల్సి ఉంటుంది. సో ఇది మనం మైనస్ చేస్తే మనకు వాల్యూ వచ్చేసి ఎంత వస్తుందంటే మైనస్ 18లో నుంచి 14.6323 ఇది మైనస్ చేస్తే అంటే 14.6323 మైనస్ 18 క్యాలిక్యులేటర్లో ఎంటర్ చేయండి. అప్పుడు మీకు ఎంత వస్తుందంటే మైనస్ 3.1177 వస్తుంది, ఈక్వల్ టు 0. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంది, వీళ్ళు ఏమన్నారు, రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై అన్నారు. సో ఎక్స్ ఆన్ వై అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. కాబట్టి మనకి ఎక్స్ వాల్యూ ఎలా వస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు ఇది అనేది అవతల సైడ్ పంపించాలి. ఇప్పుడు ఇదంతా మైనస్ ఉంది కదా, అవతల పంపిస్తే 0.547 వై, ఇది మైనస్ ఉంది కదా, ఇటు సైడ్ పంపిస్తే ఇటు సైడ్ 0 సైడ్ పంపిస్తే ఈ మైనస్ వై అనేది ప్లస్ వై అవుతుంది, ఇది అనేది మైనస్ వాల్యూ అనేది ప్లస్ వాల్యూ అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు ఇది రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై అంటే ఎక్స్ వాల్యూ ఈ రకంగా ఫైండ్ అవుట్ చేయాలనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ వై ఆన్ ఎక్స్. 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు కదా, ఇది నెక్స్ట్ వన్. ఇది ఫార్ములా, ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇంకా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. సో ఇదంటే ఆల్రెడీ ఇవి సమ్ములు అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది. ఇది కదా లాస్ట్ది రాసుకోవాలి ఇది. సో ఆల్రెడీ అనేది సమ్మేషన్ ఎక్స్వై అనేది క్యాలిక్యులేషన్ చేసినాం, 486 వచ్చింది. ఇక్కడ మనకు కావాల్సింది ఎక్స్ను స్క్వేర్ చేసి దాన్ని సమ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ సమ్మేషన్ ఎక్స్వై అయిపోయింది కాబట్టి రాసేసుకున్నాం. ఇప్పుడు మనకి ఏంది, ఎక్స్ను స్క్వేర్ చేయాలి. సో ఎక్స్ను స్క్వేర్ చేస్తే ఇక్కడ చూడండి, 8 స్క్వేర్ అంటే 64, 6 స్క్వేర్ 36, 5 స్క్వేర్ 25, 2 స్క్వేర్ 4, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 7 స్క్వేర్ 49, 11 స్క్వేర్ 121. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ వాల్యూస్ అన్ని ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్. ఈ వాల్యూస్ అన్నీ మనము సమ్ చేస్తే మనకు 304 వస్తుంది. ఓకే, ఈ 304 అనేది ఇక్కడ పెట్టుకోవాలి. సో ఇక్కడ పెట్టుకున్నాక మనము క్యాలిక్యులేటర్లో 486 డివైడెడ్ బై 304 ఆల్రెడీ నేను క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. 486 డివైడెడ్ బై 304 చేస్తే మనకు 1.598 వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ వై మైనస్ ఆల్రెడీ మనం ఇక్కడ కనుక్కున్నాం కదా, వై బార్ ఎంత 27, ఇక్కడ కనుక్కున్నాం కదా, ఇది 27, ఇదేమో 18. ఓకే, ఇక్కడ ఈ పార్ట్ వచ్చేసి ఎంత మనం కనుక్కుంటే 1.598. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఎంత మనకు 18 కదా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వై మైనస్ 27 ఈక్వల్ టు ఈ 1.598 అనేది ఎక్స్కి చెందుతుంది అండ్ 18కి చెందుతుంది. సో కాబట్టి
1.598 ఇంటూ ఎక్స్ అంటే ఇట్లా వస్తుంది. సో నెక్స్ట్ 1.598 ఇంటూ 18 చేస్తే ఇంటూ 18 క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 28.3947 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంది, వై ఆన్ ఎక్స్ అంటే వై వాల్యూ కావాలి మనకు. సో వై వాల్యూ కావాలి కాబట్టి సింపుల్గా ఇక్కడ మనం కొంచెం ఎక్కువ లెంతీ ప్రొసీజర్ చేయడం జరిగింది. ఫస్టే మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఇది అటు సైడ్ పంపించేసింటే అయిపోతుండే, ఎక్స్ వాల్యూ వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు సింపుల్గా వేసేసుకుందాం మనము. ఇప్పుడు మనకు వై ఆన్ ఎక్స్ అంటే వై వాల్యూ కావాలి కాబట్టి ఇది అనేది అటు సైడ్ పంపిద్దాం 27 అనేది. సో కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఉన్నది మొత్తం యాస్టీస్ రాసుకోండి. 28.3947 ఇది ఒక్కటి ఇటు సైడ్ చేయండి, ప్లస్ 27 అవుతుంది అంతే. y = 1.598x మైనస్ ఈ రెండిట్లో పెద్దది ఏది, ఇది కదా, ఆ సింబల్ రాసుకోండి. ఇందులో నుంచి ఇది మైనస్ చేయండి, చేస్తే మనకు 1.6447 వస్తుంది. ఇది మనకు y ఆన్ ఎక్స్ క్యాలిక్యులేషన్. సో మనకు క్వశ్చన్ చూస్తే వాళ్ళు ఏమడిగారంటే ఇక్కడ చూడండి, ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ ద 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్, ఎక్స్ వాల్యూస్ ఇచ్చారు, వై వాల్యూస్ ఇచ్చారు. సో అప్పుడు ఈ రకంగా మనం ప్రొసీజర్ ఉపయోగించి చేయవలసి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో సమ్ చూడండి, ఇది హోంవర్క్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు సాల్వ్ చేయండి, ఆన్సర్ ఎంత వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ కూడా 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఇక్కడ ప్రైజ్ ఇచ్చారు, డిమాండ్ ఇచ్చారు. సో ప్రైజ్ అంటే మీరు బిగ్ ఎక్స్, డిమాండ్ అంటే బిగ్ వై. సో సేమ్ ప్రొసీజర్ ఇది చేయండి. సమ్ ఇంకో సమ్ చూద్దాం. ద ఫాలోయింగ్ ఆర్ ద అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఎక్స్ అండ్ సేల్స్ రెవెన్యూ వై ఆఫ్ 10 ఫిల్మ్స్ ఇన్ ల్యాక్స్. సో ఇక్కడ ఎక్స్ ఇచ్చారు, వై ఇచ్చారు. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఇచ్చారు, వై వాల్యూస్ ఇచ్చారు. వీళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫైండ్ రిగ్రెషన్ ఈక్వేషన్స్. రిగ్రెషన్ ఈక్వేషన్స్ అంటే ఎక్స్ ఆన్ వై, వై ఆన్ ఎక్స్ క్యాలిక్యులేషన్ చేయాల్సింది బై టేకింగ్ 39 ఇన్ సిరీస్ ఎక్స్ అండ్ 49 ఇన్ సిరీస్ వై యాజ్ అజ్యూమ్డ్ మీన్స్ అని ఇచ్చారు. అంటే ఎక్స్లో 39 తీసుకోవాలి అండ్ వైలో వచ్చేసి 49 అజ్యూమ్డ్ మీన్గా తీసుకోవాలి ఉంటుందని ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం ఒక సమ్స్ చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ బిఎక్స్వై క్యాలిక్యులేషన్ చేయడానికి ఇది చెప్పాను, బీవైఎక్స్ క్యాలిక్యులేషన్ చేయడానికి ఇది చెప్పాను ఫార్ములా. ఈ రకం మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉన్నాము. అండ్ వీళ్ళు ఇక్కడ ఏమన్నారంటే ఇది వచ్చేసి డైరెక్ట్ మెథడ్. ఓకే, వీళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఈ బిఎక్స్వై బీవైఎక్స్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఎక్స్ 39 తీసుకోమన్నారు, వై వచ్చేసి 49 అజ్యూమ్డ్ మీన్గా తీసుకోమన్నారు. అంటే డైరెక్ట్ మెథడ్ ఈ ఫార్ములా ఉపయోగించి క్యాలిక్యులేషన్ చేయమని వాళ్ళు చెప్పడం లేదు, అజ్యూమ్డ్ మీన్గా తీసుకోమని చెప్తున్నారు. కాబట్టి ఈ బిఎక్స్వై బీవైఎక్స్ క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి అనదర్ ఫార్ములా ఉంటుంది, బిఎక్స్వైకి ఇది, బీవైఎక్స్కి ఇది. సో ఫార్ములా వచ్చేసి ఏంటంటే ఇది సింపుల్గా మీరు ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ ఫార్ములా వచ్చేసి ఇక్కడ ఎక్స్ వై, ఇక్కడ కూడా ఒక ఎక్స్ ఒక వై, ఓకే, డివైడెడ్ బై ఎన్ డివైడెడ్ బై ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకు ఫస్ట్ లాస్ట్ది ఏముంది, ఇక్కడ కూడా అదే కదా, లాస్ట్ ఏముంటే అదే ఇక్కడ రాసినాం కదా, ఇక్కడ లాస్ట్ ఏముంది వై. సో వైకి సంబంధించినది ఇక్కడ వై డివైడెడ్ బై ఎన్. ఈ రకం గుర్తుపెట్టుకొని ఏం చేస్తారంటే వీటన్నిటికీ డిఎక్స్ డివై ఉంటుంది. ఎందుకంటే అజ్యూమ్డ్ మీన్ కాబట్టి ఇక్కడ ఉత్త ఎక్స్ ఉండదు, ఏ దానికైనా సరే ఎక్స్ అయినా వై అయినా సరే డిఎక్స్ డి ఉంటుంది. ఇది ఒకటి పెట్టుకొని వీటన్నిటికీ సమ్మేషన్లు యాడ్ చేయండి. ఇది కలిపి యాడ్ చేయాలి ఒకసారి. ఇక్కడ మాత్రం డిఎక్స్కి సపరేటు, డివైకి సపరేటు. అండ్ ఇక్కడ ఒక సమ్మేషన్, ఇక్కడ సమ్మేషన్ యాడ్ చేసేటప్పుడు మనం ఏం చేసినాం, ప్రతిదానికి సమ్మేషన్ యాడ్ చేసినాం. ఇక్కడ ఒకటి డిఎక్స్కి యాడ్ చేసినాం, డివైకి యాడ్ చేసినాం. ఇంకా మిగిలిన దాంట్లోకి అన్నిటికీ సింగిల్గానే యాడ్ చేసినాం. ఇది ఇందులో మైనస్ ఉంటుంది, ఇక్కడ కూడా మైనస్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తాం అంటే డివైకి ఇక్కడ స్క్వేర్ ఉంటుంది, వైకి మాత్రమే స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ సమ్మేషన్ డివై హోల్ స్క్వేర్ ఉంటుంది. ఇది మనము బిఎక్స్వై క్యాలిక్యులేషన్ అజ్యూమ్డ్ మీన్ ఉపయోగించి బిఎక్స్వై క్యాలిక్యులేషన్ చేయడానికి. వైఎక్స్ అంటే ఇది మారదు, మీద ఉండేది. ఇక్కడ కింద ఏముంది, ఇక్కడ సెకండ్ లాస్ట్ది ఎక్స్ కదా, ఈ ప్లేస్లో మనం ఎక్స్ రాసుకోవాలి. ఇక్కడ నేను వై మైనస్ వై బై ఎన్ అని ఫస్ట్ రాసుకున్నా కదా, ఇక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ బై ఎన్ ఉంటుంది. సేమ్ అదే, ఇక్కడ ఎక్స్ ఉంటుంది అంతే.
ఇది ఈ ఫార్ములాస్ ఉపయోగించి మనం అజ్యూమ్డ్ మీన్ అని, అంటే మనము ఈ BXY BYX అనేది ఈ రకంగా చేసిన ఆన్సర్ వస్తుంది ఒకటే, అండ్ ఇవి ఉపయోగించి ఇవి రెండు ఉపయోగించి చేసిన ఒకటి వస్తుంది. కానీ ఇది ఈజీగా ఉంటుంది ఈ మెథడ్, కాబట్టి ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు ఒకవేళ పర్టికులర్గా మెన్షన్ చేసి అజ్యూమ్డ్ మీన్తో క్యాలిక్యులేషన్ చేయండి, లేదంటే ఇది వచ్చేసి డైరెక్ట్ మెథడ్, ఇది ఇండైరెక్ట్ మెథడ్తో క్యాలిక్యులేషన్ చేయండి అన్నప్పుడు మాత్రమే ఈ ప్రొసీజర్ ఉపయోగించండి. మిగిలినప్పుడు నేను ఏదైతే ప్రొసీజర్ చెప్పానో అదే ఉపయోగించండి. ఒకవేళ మీరు ఈ ప్రొసీజర్ ఉపయోగించిన నష్టం లేదు, ఈ రకంగా చేసినా కరెక్టే ఆన్సర్ వస్తుంది. అండ్ ఇక్కడ వీళ్ళు అదే చెప్పారు. ఇక్కడ సమ్ చూస్తే చూడండి, ఫైండ్ ద రిగ్రెషన్ ఈక్వేషన్స్ బై టేకింగ్ 39 ఇన్ సిరీస్ X అండ్ 49 ఇన్ సిరీస్ Y యాజ్ అజ్యూమ్డ్ మీన్స్ అన్నారు. సో ఈ రకంగా చెప్పు మనం సమ్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలనేది ఒకసారి చూడండి. ఇక్కడ మనకు X వాల్యూస్ ఇచ్చారు, Y వాల్యూస్ ఇచ్చారు. ఇక్కడ మనం X వాల్యూస్ Y వాల్యూస్ వాళ్ళు ఇచ్చారు. సో ఆ X వాల్యూస్ Y వాల్యూస్ ఫస్ట్ రాసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి X వాల్యూస్ Y వాల్యూస్ ఇచ్చారు, అవి రాసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వీళ్ళు ఏమన్నా అంటే రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ X ఆన్ Y 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్ చేయమన్నారు. ఫార్ములా ఇది, అండ్ ఇది అంటే ఫార్ములా ఏంది BXY. సో ఈ BXY అంటే ఫార్ములా మనం మామూలుగా సమ్మేషన్ XY డివైడెడ్ బై సమ్మేషన్ Y² ఉపయోగిస్తుంది. ఇక్కడ మనకు అజ్యూమ్డ్ మీన్ అన్నారు కాబట్టి ఫార్ములా ఏం చెప్పాను, ఇక్కడ X అండ్ Y, ఇక్కడ కూడా X, ఓకే, ఇక్కడ Y డివైడెడ్ బై N డివైడెడ్ బై లాస్ట్ వన్ Y కదా, Y బై N. ఇది గుర్తుపెట్టుకొని వీటన్నిటికీ ఏం చెప్పినాను, DXలు యాడ్ చేయమన్నాను, D యాడ్ చేయమన్నాను. ఓకే, ఈ రకంగా యాడ్ చేసినాక వీటికి సమ్మేషన్, దీనికి సమ్మేషన్, దీనికి సమ్మేషన్, దీనికి మాత్రం 2, ఇక్కడొకటి అండ్ ఈ మైనస్ ఇక్కడ దీనికేమో ఓన్లీ Yకి ఇక్కడ హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా దీనికి. సో ఇక్కడ మనకి ఏమేమి తెలియాలి, మెయిన్ DX DY ఏంటో తెలిస్తే అయిపోతుంది. సో ఇక్కడ DX DY తెలియాలంటే చూడండి, DX. సో ఈ DX తెలియాలంటే సింపుల్, Xలో నుంచి X బార్ మైనస్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి X బార్ అంటే ఏంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ X బార్ Y బార్ క్యాలిక్యులేషన్ చేయాలి కదా. సో X బార్ అంటే ఏంది, ఈ వాల్యూస్ అన్ని ప్లస్ చేసి 380 డివైడెడ్ బై కౌంట్ చేసి 10 ఉన్నాయి 38. సో Y అంటే ఏంది, ఇవన్నీ ప్లస్ చేస్తే 467 వచ్చింది Y వాల్యూస్, డివైడెడ్ బై 10 చేస్తే 46 వచ్చింది. ఇది Y బార్. సో ఈ రకంగా ఇది వచ్చింది. ఇప్పుడు మనకి ఇది రావాలంతే. సో ఇందులో మనకు DX DY తెలియాలి ఫస్ట్, తర్వాతది ఇంకా ఈజీ అవుతుంది ప్రొసీజర్. సో DX తెలియాలంటే ఇక్కడ అజ్యూమ్డ్ మీన్ అన్నప్పుడు ప్రొసీజర్ నేను చెప్తున్నా చూడండి. అజ్యూమ్డ్ మీన్ అన్నప్పుడు ఇప్పుడు మనం ఇవి కౌంట్ చేస్తే 10 ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇవి వీటిని పార్ట్స్గా విభజిస్తే ఈ 5 ఒకటి ఉంటుంది. సో మధ్యలో ఒక వాల్యూ మిలిగిందనుకో, దాన్ని తీసుకుంటాం అజ్యూమ్డ్ మీన్గా, మిగలేదు కదా ఇక్కడ వాల్యూ. సో ఈ రకంగా మిగిలినప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైతే X బార్ వాల్యూ ఉందో 38 అది తీసుకోవాలా, ఏదైతే Y బార్ వాల్యూ ఉందో 46 అది తీసుకోవాలా అజ్యూమ్డ్ మీన్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు. సో ఇక్కడ మిగిలిందనుకో, ఇక్కడ ఒక ఉదాహరణకి ఇక్కడ 35 ఉంది మధ్యలో ఇంకోటి. సో ఆ 35 తీసుకోవాలి. ఎలా అంటే చూడండి, X మైనస్ X బార్ ఇదే. X అంటే ఇవన్నీ కదా, 35 34 37 36 35 39 43 48 36 ఈ రకంగా మైనస్ ఇది X బార్ అంటే 2 కండిషన్ చెప్పిన, మధ్యలో వాల్యూ మిగిలితే 35 రాసుకోవాలి, మిగలేదు ఈక్వల్ పార్ట్స్గా విభజించినాక మిగలేదు కాబట్టి నెక్స్ట్ వన్ ఏం చెప్పినాను, ఇక్కడ X బార్ Y బార్ క్యాలిక్యులేషన్ చేసినాం కదా, ఆ వాల్యూస్ తీసుకోవాలి. X బార్ అంటే 38 ఇక్కడ తీసుకోవాలి యాక్చువల్గా, ఈ Y బార్కి మాత్రం 46 తీసుకోవాలి. అప్పుడు మనకు DX DY వస్తుంది, సింపుల్ ప్రొసీజర్. కానీ ఇక్కడ వీళ్ళు సమ్ములో ఏమన్నారంటే చూడండి, Xకు 39 తీసుకోండి బై టేకింగ్ 39 ఇన్ సిరీస్ X అంట అండ్ 49 ఇన్ సిరీస్ Y యాజ్ అజ్యూమ్డ్ మీన్. అంటే ఈ అజ్యూమ్డ్ మీన్ అనేది ఇంత తీసుకోండి అని వాళ్ళే ఇచ్చినప్పుడు Xకి ఎంత తీసుకోమన్నారు, 39. అజ్యూమ్డ్ మీన్ అంటే ఇది కదా, ఈ మీన్ది వాళ్ళు అదే Xకి ఎంత తీసుకోమన్నారు, 39 తీసుకోమన్నారు. సో వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చినది తీసుకోవాలా, ఇవ్వనప్పుడు 2 కండిషన్లు. మిడిల్లో ఏదైనా ఈక్వల్ పార్ట్స్గా విభజించినాక మిడిల్లో ఏదైనా వాల్యూ మిగిలితే అది తీసుకోవాలా. సో ఒకవేళ ఇక్కడైతే మిగలేదు మిడిల్లో, అప్పుడు ఏవి తీసుకోవాలా, X బార్ది Y బార్ది ఇవి తీసుకోవాలా. కానీ ఇక్కడ వాళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేసినారు, ఇది మాత్రమే తీసుకోండి అజ్యూమ్డ్ మీన్గా Xకి అని వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చినది తీసుకోవాలా. ఇది ట్రీట్మెంట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మీకు హోంవర్క్ ఇస్తున్నా చేయండి. DY అంటే కూడా ఏంది, Y మైనస్ Y బార్. Y వాల్యూస్ అంటే ఇవన్నీ, ఇందులో నుంచి 47 46
49, 44, 47, 51, 45, 47, 45. ఇందులో నుంచి వాళ్ళు పర్టికులర్గా ఎంత తీసుకోమని చెప్పినారు? 49. సో కావాలంటే మీకు ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఇది ఒక్క సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు ఆ BXY BYX ఎలా క్యాలిక్యులేషన్ చేయాలనేది ఒక ఐడియా వస్తుంది. వాళ్ళు ఒకవేళ పర్టికులర్గా అజ్యూమ్డ్ మీన్తో క్యాలిక్యులేషన్ చేయండి అని స్పెషల్గా మెన్షన్ చేసినప్పుడు మాత్రమే ప్రొసీజర్ చేయండి, లేదంటే ఫస్ట్ ప్రొసీజరే ఈజీ, ఇది లెంతీ ప్రాసెస్ ఉంటుంది. 35 - 39 - 4. సో ఈ రకంగా మీరు మైనస్ చేసుకుంటూ వెళ్తే ఈ వాల్యూస్ వస్తాయి. సో DY అంటే ఇందులో నుంచి ఇది మైనస్ చేస్తే ఇది వస్తుంది, ఇందులో నుంచి ఈ రకంగా ఇవి DY వాల్యూస్ వస్తాయి. సో ఇవేమో DX వాల్యూస్, ఇవేమో DY వాల్యూస్. ఓకే, ఇక్కడ మనకు BXY ఫార్ములా ఏంది? సమ్మేషన్ DX DY అంటే అర్థమైంది. DX DY మల్టిప్లై చేయండి, మల్టిప్లై చేసినాక వచ్చిన వాల్యూస్ని సమ్ చేయమని ఇండికేషన్. కాబట్టి ఫస్ట్ DX ఈ వాల్యూస్, DY అంటే ఈ వాల్యూస్, ఇవి రెండింటిని మనము మల్టిప్లై చేయాలి. DX DY అంటే -4 × -2 8, -5 × -3 15, -2 × -3 6. సో ఆ రకంగా చేస్తే మనకు DX DY. సో సమ్మేషన్ DX DY అంటే ఈ వాల్యూస్ అన్నిటిని సమ్ చేస్తే, అంటే ఏవైతే ప్లస్ ఉన్నాయో వాటన్ని ప్లస్ చేసి తర్వాత మైనస్ ఉన్న వాల్యూస్ని -16 ఇవన్నీ ఫస్ట్ ప్లస్ ఉన్నట్టు ప్లస్ చేయండి, తర్వాత అందులో నుంచి 16 18 సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు 30 వస్తుంది మీకు. సో ఇది ఈ వాల్యూ అయిపోయింది కదా, అంటే 30. ఓకే, BXY క్యాలిక్యులేషన్ చేసుకునేటప్పుడు ఈ పార్ట్ అయిపోయింది 30. ఇప్పుడు నెక్స్ట్ ఏంది మనకు? DX సమ్మేషన్ DX సమ్మేషన్ DY అంటే అర్థమైంది. DX వాల్యూస్ని సమ్ చేయండి ఫస్ట్ అంటున్నారు. సో DX వాల్యూస్ ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేశాం కాబట్టి వీటన్నిటిని మనం సమ్ చేస్తే, సమ్ అంటే ఏంది? ఫస్ట్ ప్లస్ ఉన్న వాల్యూస్ని ప్లస్ చేయండి, ప్లస్ చేసి తర్వాత మిగిలిలో ఉన్నటువంటి మైనస్ చేసుకుంటూ వెళ్తే మీకు -10 వస్తుంది. ఎందుకంటే మైనస్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి -10 వస్తుంది. -10 ఇంటూ ఇక్కడ ఏమన్నారు? సమ్మేషన్ DY అన్నారు. సో ఇంకా నెక్స్ట్ అది సేమ్ ప్రొసీజర్, మైనస్ ఈ DY వాల్యూస్ని సమ్ చేస్తే -23 వస్తుంది. -23 మైనస్లు వచ్చినాయి కాబట్టి బ్రాకెట్ పెట్టుకున్నా, డివైడెడ్ బై n. n అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్ కౌంట్ చేయండి, కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10, ఈ 10. అండ్ నెక్స్ట్ డివైడెడ్ బై, ఇక్కడ వీళ్ళు ఫార్ములా ఏంది? DY అడుగుతలేరు, DY స్క్వేర్ చేయండి, స్క్వేర్ చేసినాక వచ్చిన వాల్యూస్ని సమ్ చేయండి. ఆల్రెడీ DY మనం క్యాలిక్యులేషన్ చేసాం కాబట్టి ఇక్కడ నాకు అంత ప్లేస్ లేదు. ఎగ్జామ్లో ఇటువంటి అజ్యూమ్డ్ మీన్ క్యాలిక్యులేషన్ చేయమనంటే ఈ ప్రొసీజర్ కాకుండా ఈ రకంగా సాల్వ్ చేయండి, మీకు ఎక్కువ స్పేస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు చూద్దాం. DX DY అయిపోయింది కదా, ఇక్కడ DY స్క్వేర్ అంటే DY వాల్యూస్ తెలుసు, వీటిని స్క్వేర్ చేయాలి. DY స్క్వేర్ అంటే -2² -3² -3² -5² అంటే -5 × -5 -2 × 2 2 × 2 -4 × -4 అర్థం చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి. వీటిని సమ్ చేస్తే మనకు 91 వస్తుంది. సో ఆ 91 వాల్యూ ఇక్కడ వీళ్ళు అడిగింది కూడా అదే కదా, సమ్మేషన్ DY² అన్నారు. సో మనం చేస్తే మనకు 91 వచ్చింది. ఈ 91 మైనస్ ఇక్కడ ఏమన్నారు? సమ్మేషన్ DY హోల్ స్క్వేర్ అన్నారు. అంటే ఫస్ట్ సమ్మేషన్ DY ఎంత మనం -23, ఈ -23 సమ్మేషన్ DY అన్నారు. ఎంత సమ్మేషన్ DY? -23. దీనికి హోల్ స్క్వేర్ పెట్టాలంతే. ఎన్ను కదా 10. ఇది ఇప్పుడు మనం ఇది సాల్వ్ చేద్దాం. 30 మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 10 × 23 230 డివైడెడ్ బై 10 డివైడెడ్ బై 91 -23 ఇంటూ -23 చేస్తే ఎంత వస్తుందంటే, నేను ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేస్తున్నా, 529 వస్తుంది డివైడెడ్ బై 10. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 30 మైనస్ ఇక్కడ మనకు 230 డివైడెడ్ బై 10 చేస్తే 23 వస్తుంది డివైడెడ్ బై 91 -529 డివైడెడ్ బై 10 చేస్తే మనకు 52.9 వస్తుంది. ఓకే, 30 - 23 అంటే 7 డివైడెడ్ బై, మనము మీకు క్యాలిక్యులేటర్ తీసుకొని వెళ్ళొచ్చు, ఎగ్జామ్కి క్యాలిక్యులేటర్ తీసుకొని వెళ్ళండి. సో 91 నుంచి 52.9 చేస్తే 38.1 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే 7 డివైడెడ్ బై 38.1. సో ఈ రకంగా చేస్తే మనకు 0.183 వస్తుంది. ఓకే, ఇది BXY. సో ఈ BXY వాల్యూ ఎక్కడ పెట్టుకోవాలా? ఇక్కడ. అంటే ఇప్పుడు మనం రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ x ఆన్ y చేస్తాం కదా, చేసేటప్పుడు x మైనస్ x బార్ ఎంత మనకు? ఇక్కడ వాళ్ళకి 38
ఈక్వల్ టు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఇదంటే ఏంది, ఇదే కదా 0.183 క్యాలిక్యులేషన్ చేసినది y మైనస్ y బార్. సో y బార్ అంటే మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వచ్చింది మనకి ఇక్కడ 46. మనం ఒకసారి చూస్తే ఇక్కడ 467 డివైడెడ్ బై 10 ఉంది కదా. సో చేస్తే మనకు 467 డివైడెడ్ బై 10 చేస్తే మనకు 46.7 వస్తుంది. సో 46 చేశాను. సో ఒకటి మిస్టేక్ ఉంది, ఒకసారి చూడండి. కాబట్టి ఇక్కడ నేను 46.7 రాసుకున్నాను. సో ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి x మైనస్ 38 ఈక్వల్ టు 0.183 అనేది దీనికి ఎందుతుంది అండ్ ఈ 46.7కి ఎందుతుంది. కాబట్టి 0.183 ఇంటూ 46.7 చేస్తే 8.5461. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అనేది మళ్ళీ నెక్స్ట్ 46.7 ఉంది కదా అని 47 తీసుకోకండి, పాయింట్ ఏదో రాసుకొని. ఎందుకంటే అజ్యూమ్డ్ మీన్గా ఇంత అని వాళ్ళే ఇచ్చినారు కాబట్టి ఇంకా మనకి ఇవి ఆ రకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి x ఆన్ y కాబట్టి 0.183y మైనస్ ఇది వచ్చేసి ఇక్కడ చూడండి x ఆన్ y క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. సో x వాల్యూ కావాలి కాబట్టి ఇది అటు సైడ్కి వెళ్తే ప్లస్ 38 అవుతుంది. సో ప్లస్ 38 అవుతుంది కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ ప్లస్ 38లో నుంచి ఇది మైనస్ చేయాలి. 8.5461 మైనస్ చేస్తే మనకు ఎంత వస్తుందంటే 29.45 వస్తుంది. డైరెక్ట్ రాసేసినాను నేను అది. ఇక్కడ నేను కొంచెం క్యాలిక్యులేషన్ చేస్తున్నాను, అందుకే కొంచెం టైం పడుతుంది. సో ఇది ఈ మైనస్ 8.5461 ఇది ప్లస్ 38 అది చేస్తే మనకు ప్లస్ 29.45. ఈ రకంగా ఎక్స్ ఆన్ వై క్యాలిక్యులేట్ చేసినాం. నెక్స్ట్ వచ్చేసి వై ఆన్ ఎక్స్. సో వై ఆన్ ఎక్స్ ఫార్ములా ఆల్రెడీ వై మైనస్ వై బార్ ఈక్వల్ టు స్టాండర్డ్ డివిజన్ వై డివైడెడ్ బై స్టాండర్డ్ డివిజన్ ఎక్స్ ఆర్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. ఓకే, నెక్స్ట్ ఆర్ ఇంటూ స్టాండర్డ్ డివిజన్ వై డివైడెడ్ బై స్టాండర్డ్ డివిజన్ ఎక్స్ అంటే బీవైఎక్స్. సో ఈ బీవైఎక్స్ అంటే ఆల్రెడీ ఫార్ములా ఇది కూడా చెప్పడం జరిగింది. ఇది మీది కామన్ ఎక్స్ వై, ఇక్కడ కూడా ఎక్స్ వై డివైడెడ్ బై ఎన్. ఇక్కడ లాస్ట్ ఏముంది ఎక్స్ ఉంది, సో ఆ ఎక్స్ ఇక్కడ రాసుకోవాలి అంతే. మైనస్ మైనస్ కామన్, ప్రతిదానికి ఇక్కడ డిఎక్స్ ఉంటుంది. ఓకే, వీటన్నిటికీ సమ్మేషన్లు పెట్టుకోవాలా. ఇక్కడ పెట్టుకునేటప్పుడు మాత్రం 2 సమ్మేషన్లు పెట్టుకోవాలా అంతే. దీనికి ఎక్స్కు స్క్వేరు, దీనికేమో హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా. ఆల్రెడీ మనకు సమ్మేషన్ డిఎక్స్ ఇంటూ డివై చేశాక వచ్చిన వాల్యూస్ని సమ్ చేయాలి. అంత 30 మైనస్ సమ్మేషన్ డిఎక్స్ ఎంత -10. ఆల్రెడీ ఇది క్యాలిక్యులేషన్ చేసాం. -23. ఓకే, డివైడెడ్ బై 10 కదా వాల్యూస్ కౌంట్ చేస్తే. సో డిఎక్స్ ఆల్రెడీ తెలుసు, దీన్ని స్క్వేర్ చేయాలి. ఆల్రెడీ స్క్వేర్ చేశాను. స్క్వేర్ చేస్తే ఈ వాల్యూస్ వచ్చినాయి మనకు. డిఎక్స్ తెలుసు కదా, వాటిని స్క్వేర్ చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి. వాటన్నిటి సమ్ చేస్తే 180 వచ్చింది. డిఎక్స్ అంటే ఇది ఆల్రెడీ మనం కనుక్కున్నాం కదా, ఈ వాల్యూస్ స్క్వేర్ చేయాలి. -4 ఇంటూ -4 -5 ఇంటూ -5 -2 ఇంటూ -2 ఆ రకంగా చేసుకుంటూ వెళ్తే ఇది 16 25 4 ఈ రకంగా వస్తాయి. వీటిని మనము సమ్ చేస్తే మనకు 180 వస్తుంది. ఆ 180 ఇది మైనస్ ఇక్కడ ఏంది మనకు సమ్మేషన్ డిఎక్స్ హోల్ స్క్వేర్. సమ్మేషన్ డిఎక్స్ ఎంత -10 హోల్ స్క్వేర్ అంతే డివైడ్ బై 10. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే 30 మైనస్ 230 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 10 ఇంటూ 23 230 డివైడెడ్ బై 10 డివైడెడ్ బై 180 మైనస్ ఇక్కడ 100 వస్తుంది డివైడెడ్ బై 10. నెక్స్ట్ వన్ వచ్చేసి 30 మైనస్ 23 డివైడెడ్ బై 180 మైనస్ 1 క్యాన్సల్ బట్టి 10 ఉంటుంది. సో ఇక్కడ మనకు చూస్తే 7 డివైడెడ్ బై 170 ఉంటుంది. సో ఈ 7 డివైడెడ్ బై 170 మనం క్యాలిక్యులేషన్ చేద్దాం. క్యాలిక్యులేషన్ చేస్తే 7 డివైడెడ్ బై 170 0.041 వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఇది మీకు సింపుల్ ప్రొసీజర్, ఇది మీరు చేయండి, ఏం లేదు. వై మైనస్ వై బార్ అంటే మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వచ్చింది 46.7 ఈక్వల్ టు ఇది కదా, ఇదంటే 0.041 అండ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఎంత వచ్చింది ఇక్కడ మనం ఇది చేసినప్పుడు 38. సో ఇంకా ఇది మీరు చేస్తే మీకు వై ఆన్ ఎక్స్ వస్తుంది. సో ఈ రకంగా మనం చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు వాళ్ళు స్పెషల్గా మెన్షన్ చేసినప్పుడు
మాత్రమే ఈ ప్రొసీజర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా ఫైండ్ 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్ బై టేకింగ్ 39 ఇన్ సిరీస్ ఎక్స్ 49 ఇన్ సిరీస్ వై యాజ్ అజ్యూమ్డ్ మీన్స్ అన్న, లేదంటే అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఉపయోగించి ఎలా చేయాలని చెప్పినాను. సో ఈ రకంగా లేదు 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్ అంటే ఫస్ట్ది ఏంటి ఆ రకంగా అక్కడ నేను పర్టికులర్ మెన్షన్ చేసినప్పుడు అండ్ అజ్యూమ్డ్ మీన్ ఇండైరెక్ట్ మెథడ్ అన్నప్పుడు వాళ్ళు ఈ వాల్యూస్ ఇస్తే ఈ వాల్యూస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ బార్కి వై బార్కి కదా చిన్న డిఎక్స్ చిన్న డివై క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఒకవేళ వాళ్ళు వాల్యూస్ ఇవ్వకపోతే అజ్యూమ్డ్ మీన్ క్యాలిక్యులేషన్ చేయండి అని, ఈ అజ్యూమ్డ్ మీన్గా ఈ వాల్యూస్ తీసుకోండి అని వాళ్ళు ఇవ్వకపోతే ఏది ప్రొసీజర్ అనేది కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ రకంగా క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకో సమ్ చూద్దాం. ఈ గివెన్ సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 64 సమ్టైమ్స్ ఈ రకంగా కూడా రావచ్చు. అలాంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసుకోండి మీరు. సో ఇవి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో వచ్చినవి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సమ్మేషన్ వై ఈక్వల్ టు 48 సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ ఇది సమ్మేషన్ వై స్క్వేర్ ఇది సమ్మేషన్ ఎక్స్ వై ఎన్ ఈక్వల్ టు ఇంత ఇచ్చినారు. సో ఫైండ్ ద 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్ అన్నారు. సో 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్ అంటే ఏంటి మనకు ఎక్స్ ఆన్ వై వై ఆన్ ఎక్స్. సో ఎక్స్ ఆన్ వై అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఆర్ స్టాండర్డ్ డివిజన్ ఎక్స్ డివైడెడ్ బై స్టాండర్డ్ డివిజన్ వై వై మైనస్ వై బార్. ఓకే ఇది. సో ఇందులో మనకి ఏమేమి కావాలా ఎక్స్ బార్ కావాలా వై బార్ కావాలా మళ్ళీ నెక్స్ట్ ఆర్ స్టాండర్డ్ డివిజన్ ఎక్స్ డివైడెడ్ బై స్టాండర్డ్ డివిజన్ వై అంటే బిఎక్స్వై అంటారు. ఈ బిఎక్స్వై అంటే ఇది. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కావాలి ఇది కావాలి. సో ఇక్కడ వీళ్ళు డైరెక్ట్ చేసినారు వాల్యూస్ని చూడండి. డైరెక్ట్ ఎక్స్ బార్ ఎక్కడ ఇచ్చినారంటే ఎక్స్ బార్ అంటే ఏంది సమ్మేషన్ ఎక్స్ డివైడెడ్ బై ఎన్. సో సమ్మేషన్ ఎక్స్ ఎంత ఇచ్చినారు 64 డివైడెడ్ బై ఎన్ అంటే ఎంత 8 క్యాలిక్యులేషన్ చేస్తే 8 8 64. సో నెక్స్ట్ వై బార్ అంటే ఏంటి సమ్మేషన్ వై డివైడెడ్ బై ఎన్. సో సమ్మేషన్ వై ఎంత ఇచ్చినారు వీళ్ళు ఇక్కడ 48. సో 48 డివైడెడ్ బై 8 6. సో ఈ రకం మనకి ఎక్స్ బార్ వచ్చింది వై బార్ వచ్చింది. నెక్స్ట్ ఏం కావాలి ఈ పార్ట్ కావాలా అంటే బిఎక్స్వై ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్వై డివైడెడ్ బై సమ్మేషన్ వై స్క్వేర్ కావాలా. సో ఈ వాల్యూస్ ఏమైనా ఇచ్చినారా లేదా అనేది మనం చూసుకుందాం. చూస్తే ఇక్కడ చూడండి సమ్మేషన్ ఎక్స్వై 364. నెక్స్ట్ సమ్మేషన్ వై స్క్వేర్ ఎంత 524. సో 524 ఇది క్యాలిక్యులేషన్ చేద్దాం. సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ 524 సమ్మేషన్ వై స్క్వేర్ 256. సో 364 డివైడెడ్ బై 256 క్యాలిక్యులేషన్ చేద్దాం. కానీ క్యాలిక్యులేట్ చేస్తే 1.421 వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్ ఆన్ వై ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అంటే 8 ఈక్వల్ టు ఆర్ ఇంటూ స్టాండర్డ్ డివిజన్ ఎక్స్ డివైడెడ్ బై స్టాండర్డ్ డివిజన్ వై అంటే బిఎక్స్వై అంటే ఇది ఇంటూ వై మైనస్ వై బార్ వచ్చేసి 6. సో ఇది ఇది మీరు సాల్వ్ చేస్తే ఈ రకం మనకు ఎక్స్ ఆన్ వై వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వై ఆన్ ఎక్స్ అంటే మనకు కావాల్సింది వై ఆన్ ఎక్స్ అంటే వై మైనస్ వై బార్ ఈక్వల్ టు ఇక్కడ మనకు ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం మనం ఆర్ ఈక్వల్ టు స్టాండర్డ్ డివిజన్ వై డివైడెడ్ బై స్టాండర్డ్ డివిజన్ ఎక్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. ఓకే ఇక్కడ మనకు వై బార్ తెలుసు ఎక్స్ బార్ తెలుసు ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేసాం. మనకి ఈ పార్ట్ కావాలి. ఈ పార్ట్ అంటే అర్థమైంది స్టాండర్డ్ డివిజన్ ఎక్స్ వై డివైడెడ్ బై స్టాండర్డ్ డివిజన్ సమ్మేషన్ ఎక్స్ వై డివైడెడ్ బై సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్. ఓకే సమ్మేషన్ ఎక్స్ వై అంటే ఆల్రెడీ మనకు సమ్లో చూస్తే ఇక్కడ మనకు సమ్మేషన్ ఎక్స్ వై ఎంత 364 డివైడెడ్ బై 524. 364 డివైడెడ్ బై 524. సో ఆ వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని ఇక్కడ పెట్టుకొని అండ్ ఇది సాల్వ్ చేస్తే మీకు వై ఆన్ ఎక్స్ వస్తుంది. అండ్ ఈ రకం మనం క్యాలిక్యులేషన్ చేయవలసి ఉంటుంది. అండ్ ఇది బిఎక్స్వై బివైఎక్స్ ఇది క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు అనదో ఫార్ములా ఏముందని చెప్పినాను బిఎక్స్వై బివైఎక్స్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఇంకొక ఫార్ములా ఎక్స్ వై డివైడెడ్ బై ఎన్ డివైడెడ్ బై ఇక్కడ లాస్ట్కి వై ఉంది కాబట్టి వై బై ఎన్ ఇక్కడ ఎక్స్ వై డివైడెడ్ బై ఎన్ ఎక్స్ బై ఎన్ అని చెప్పిన. సో వీటికి మనం ఏం చెప్పిన డి పెట్టుకోమన్నాను. ఓకే వీటన్నిటికీ సమ్మేషన్లు యాడ్ చేయండి. ఇది ఒక్కదానికి 2 యాడ్ చేయమన్నా. దీనికేమో స్క్వేర్ దీనికేమో హోల్ స్క్వేర్. సో ఈ రకంగా మనం ఇక్కడ కూడా చేస్తే డి 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 సమ్మేషన్స్ ఇక్కడేమో ఇక్కదానికి ఈ దానికి అండ్ ఇక్కడ మైనస్ ఉంటుంది. ఓకే ఇక్కడ మైనస్ ఉంటుంది. దీనికేమో స్క్వేర్ దీనికేమో హోల్ స్క్వేర్. సో ఈ మనకు టెక్స్ట్ బుక్లో చూస్తే మెయిన్ ఈ ఫార్ములా ఉపయోగించి చేస్తున్నారు. ఎప్పుడంటే ఈ రకంగా ఇచ్చినప్పుడు.
సో ఏ రకంగా చేసిన ఆన్సర్ ఒకటే. సో ఈ ట్రీట్మెంట్ కూడా మీరు ఉపయోగించవచ్చు, కానీ టెక్స్ట్ బుక్లో ఎక్కువ మటుకు ఇదే చేస్తున్నారు కాబట్టి ఇది చేయడానికి ట్రై చేయండి. ఇది సింపుల్ ఏం లేదు. ఇక్కడ చూడండి bxy అంటే ఏం లేదు, d ఉందని అనుకోకండి. అంటే ఇదేంటి సమ్మేషన్ xy అని అర్థం. సమ్మేషన్ dx ఇంటూ dy అంటే ఏంటంటే సమ్మేషన్ xy అని అర్థం. అంటే dxy అంటే డీవియేషన్లో తీసుకునే x వాల్యూస్, డీవియేషన్ తీసుకునే y వాల్యూస్ కదా. అంటే ఇది సమ్మేషన్ xy. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, సమ్మేషన్ xy అంటే 364 ఈ రకంగా. నెక్స్ట్ మైనస్ సమ్మేషన్ dx అంటే ఏంటంటే సమ్మేషన్ x అని అర్థం 64 ఇంటూ సమ్మేషన్ dy అంటే సమ్మేషన్ y 48 డివైడెడ్ బై 8 డివైడెడ్ బై సమ్మేషన్ dy స్క్వేర్ అంటే సమ్మేషన్ y స్క్వేర్ 256 మైనస్ సమ్మేషన్ dy అంటే సమ్మేషన్ y వచ్చేసి 48, ఈ 48 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 8. సో ఈ ప్రొసీజర్ ఉపయోగించి చేయొచ్చు. y/x కూడా అంటే byx ఈ ప్రొసీజర్ ఉపయోగించి కూడా చేయండి. ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఇది bxyది, byxది ఇక్కడ ఏదైతే మనం చేసినామో ఇది ఈ రకంగా చేయండి. సో ఈ రకంగా చేసి వాల్యూస్ ఇక్కడ పెడితే అయిపోతుంది. ఇక్కడ దీనికి ఇది మైనస్ ఉంది. ఎందుకని అంటున్నా అంటే టెక్స్ట్ బుక్లో అయినా సరే ఎక్కడైనా సరే ఈ రకంగా ఇచ్చినప్పుడు, సో ఇక్కడ సమ్మేషన్ x సమ్మేషన్ y ఏ రకంగా చేసినా ఒకటే ఆన్సర్, మీ ఇష్టం ఏ రకంగా చేస్తాం. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టెక్స్ట్ బుక్లో చూస్తే ఈ ప్రొసీజర్ ఉపయోగిస్తున్నారు దీనికి, ఈ రకంగా అడిగినప్పుడు మాత్రమే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది చూడండి, సమ్మేషన్ x సమ్మేషన్ y x స్క్వేర్ సమ్మేషన్ y స్క్వేర్ సమ్మేషన్ xy అండ్ ఎన్ని ఇచ్చినారు. 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్, కోరిలేషన్ కోఎఫిషియంట్ అడిగినారు. సో కోరిలేషన్ కోఎఫిషియంట్ ఇక్కడ కూడా అడిగినారు. చూస్తే మీరు ఈ సమ్లో కూడా కోరిలేషన్ కోఎఫిషియంట్ అంటే ఫార్ములా ఏంటి, bxy ఇంటూ byx ఆల్రెడీ ఫార్ములా అయిపోయాను. స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ అంటే bxy byx వాల్యూస్ వస్తాయి కదా. అంటే ఇది సాల్వ్ చేయడం వల్ల వచ్చినది, ఇది సాల్వ్ చేయడం వల్ల వస్తాయి కదా వాల్యూస్. లేదంటే ఈ ప్రొసీజర్ ఉపయోగిస్తే ఇది ఆ వాల్యూస్, అవి రెండు వాల్యూస్ ఇంటూ చేయండి. చేసినాక ఆ వచ్చిన వాల్యూని స్క్వేర్ రూట్ చేయండి. వచ్చిన వాల్యూని ప్లస్ ఆర్ మైనస్ ఆ వాల్యూ రాయాలి. అది కోరిలేషన్ కోఎఫిషియంట్. అండ్ ఇక్కడ ఇంకో సమ్ ఇది హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా రీగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ x ఆన్ y అంటే ఏంటి, ఫార్ములా x మైనస్ x బార్ ఈక్వల్ టు r ఇంటూ స్టాండర్డ్ డేవియేషన్ x డివైడెడ్ బై స్టాండర్డ్ డేవియేషన్ y మైనస్ y బార్. సో ఇదంటే ఏంది bxy. సో ఈ bxyకి చూడండి ఏ ఫార్ములా ఉపయోగించినారంటే సెకండ్ మెథడ్ ఫార్ములా ఎక్కువ మటుకు ఇదే ఉపయోగిస్తారు కాబట్టి ఈ ప్రొసీజర్ అది చేసిన ఏం కాదు సేమ్ వస్తుంది. సో ఆ ప్రొసీజర్ చేయొచ్చు, లేదంటే ఈ ప్రొసీజర్ ఈ ఫార్ములా కాదు, నేను ఈ సెకండ్ మెథడ్ ఫార్ములా ఏదైతే చెప్పానో ఈ ఫార్ములాతో చేయండి xyది. సో yxది ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లేదంటే సింపుల్గా ఇదే సింపుల్గా ఉంటుంది, ఈ ఫార్ములానే చేయండి. అంటే ఇది ఏదైతే ఫార్ములా చెప్పానో ఇది. సో ఇది కూడా చేయొచ్చు, ఏం కాదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆ రకంగా 2 రిగ్రెషన్ ఈక్వేషన్ చేయండి. కోరిలేషన్ కోఎఫిషియంట్ అంటే ఇది byx ఇంటూ bxy, దీనికి స్క్వేర్ రూట్. సో xy yx వాల్యూస్ వస్తాయి కదా, అవి రెండు ఇంటూ చేసుకొని దాని స్క్వేర్ రూట్ పెట్టుకుంటే ఈ రకంగా వస్తుంది. ఇది హోంవర్క్ మీరు చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది, ఇది కూడా చూపించడం జరుగుతుంది. అండ్ ఈ క్వశ్చన్ మనం చూస్తే 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్ అన్నారు. అంటే x మైనస్ x ఆన్ y ఇది ఫస్ట్ది చేస్తే మనకు ఇది ఫార్ములా కదా, y మైనస్ y బార్ ఇది ఫార్ములా. ఇక్కడ వీళ్ళు చూడండి మీను ఇది అంటే ఎక్స్కి సంబంధించిన మీన్ అంటే ఏంది x బార్, ఇదేమో y బార్, ఇదేమో స్టాండర్డ్ డేవియేషన్ అంటే ఇది ఈ ఇండికేషన్. ఈ స్టాండర్డ్ డేవియేషన్ ఇది xది yది. అంటే ఇక్కడ మనం సింపుల్గా చూస్తే x బారు 68 ఇచ్చినారు, సో y బారు 150 ఇచ్చినారు. స్టాండర్డ్ డేవియేషన్ x 2.5, స్టాండర్డ్ డేవియేషన్ y 20 ఇచ్చినారు. ఓకే, ఈ రకంగా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే x మైనస్ x బార్ ఎంత 68 వాళ్ళు ఇచ్చినారు. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు చూస్తే వీళ్ళు ఇవి ఒక్కసారి ఈ రకంగా కూడా ఇస్తారు, ఒక్కసారి ఏమి ఇస్తారంటే bxy కూడా డైరెక్ట్ ఇస్తారు. bxy అంటే అర్థమైంది, ఈ టోటల్ పార్ట్ bxy అంటారు. ఆ bxyకి ఫార్ములా ఉంటుంది. సో ఈ టోటల్ పార్ట్ bxy అంటారు. bxy ఇస్తే కూడా ఇక్కడ రాసేసుకోవాల్సి ఉంటుంది. bxyకి ఫార్ములా ఉంటుంది, కానీ ఆ ఫార్ములా క్యాలిక్యులేషన్ చేయకుండానే వాళ్ళ వాల్యూ ఇస్తే ఇది bxy. ఇప్పుడు ఇది చూడండి, స్టాండర్డ్ డేవియేషన్ x ఇచ్చినారు, y ఇచ్చినారు. అంటే ఇది స్టాండర్డ్ డేవియేషన్ x 2.5 డివైడెడ్ బై స్టాండర్డ్ డేవియేషన్ y ఎంత 20 ఇచ్చినారు.
ఇది y మైనస్ y బార్. y బార్ అంటే ఎంత ఇచ్చినారు మనకు 150 ఇచ్చినారు. ఓకే, ఇక్కడ మనం చూస్తే r ఇవ్వలేదు. r అంటే అర్థం ఏంటంటే కోరిలేషన్ కోఎఫిషియంట్. కోరిలేషన్ కోఎఫిషియంట్ అంటే ఆల్రెడీ ఇక్కడ మనము ఫార్ములాగా ఇది r అంటే bxy ఇంటూ byx స్క్వేర్ రూట్ ఇవ్వడం. సో అది చూస్తే మనకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేనప్పుడు హాఫ్ తీసుకోవాలి, అంటే 0.5 తీసుకోవాలి ఇంటూ ఇది. నెక్స్ట్ వన్ ఇది ఇంటూ చేయండి, డివైడెడ్ బై చేయండి, చేస్తే సమ్ వాల్యూ వస్తుంది. తర్వాత ఈక్వేషన్ సాల్వ్ చేయండి, x ఆన్ y వస్తుంది. నెక్స్ట్ వన్ y ఆన్ x అంటే ఫార్ములా ఆల్రెడీ మీకు తెలుసు. ఇది ఈ r అనేది 0.5 తీసుకోమన్నా, ఇక్కడ y ఉంటుంది, ఇక్కడ x ఉంటుంది, x మైనస్ x బార్. సో ఇక్కడ స్టాండర్డ్ డివిజన్ yది, స్టాండర్డ్ డివిజన్ xది. ఈ రకంగా సాల్వ్ చేయండి. ఇది ప్రీవియస్లో ఏప్రిల్ 2025లో ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకో సమ్ చూద్దాం. గివెన్ ద ఫాలోయింగ్ డేటా, ఇక్కడ చూస్తే అర్థమెటిక్ మీన్ స్టాండర్డ్ డివియేషన్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ ఎక్స్కి సంబంధించి ఇచ్చారు, వైకి ఇచ్చారు. వేర్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ఇచ్చారు. కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ అంటే అర్థమైంది ఆర్. సో ఫైండ్ ద రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై. వాడు పర్టికులర్గా మెన్షన్ చేశారు. ఓన్లీ మీరు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, నాట్ 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్, ఓన్లీ ఎక్స్ ఆన్ వై మాత్రమే క్యాలిక్యులేషన్ చేయమన్నారు. ఎక్స్ ఆన్ వై ఫార్ములా వచ్చేసి ఇది. ఓకే, ఇది ఫార్ములా y మైనస్ y బార్. వాటికి సంబంధించిన డేటా ఇచ్చారు చూడండి. ఇదేమో మీన్ ఎక్స్ బార్ది, మీన్ అంటే ఇది ఎక్స్ బార్ 36, ఎక్స్ మైనస్ 36 ఇచ్చారు. ఆర్ అంటే ఎంత ఇచ్చారు, 0.66. స్టాండర్డ్ డివిజన్ ఎక్స్, స్టాండర్డ్ డివిజన్ ఎక్స్ది 11, వైది 8, y మైనస్ y బార్. y బార్ అంటే మీను వైది 85 ఇది. సో ఇది మనం సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తే మనకు చూడండి, ఇది సాల్వ్ చేస్తే ఎక్స్ మైనస్ 36 ఈక్వల్ టు ఇది ఇంటూ ఇది అంటే 0.66 ఇంటూ 11 చేయండి, సమ్ వస్తుంది. డివైడెడ్ బై 8 చేయండి, చేస్తే మనకు ఎంత వస్తుంది అంటే 0.9075 వస్తుంది. y మైనస్ 85. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఎక్స్ మైనస్ 36 ఈక్వల్ టు ఇది అనేది దీంతో మల్టిప్లై చేయండి, ఇది అనేది దీంతో మల్టిప్లై చేయండి. 0.9075 y మైనస్ 85 ఇంటూ 0.9075 చేస్తే మనకు ఎంత వస్తుంది అంటే 77.1375 వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎక్స్ ఆన్ వై క్యాలిక్యులేషన్ చేయమన్నారు. వీళ్ళు రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై అని మీరు రాసి ఫార్ములా రాయాల్సి ఉంటుంది. సో ఇది అనేది అటు సైడ్ పంపించాలి. ఎక్స్ కావాలి కాబట్టి ఎక్స్ మాత్రమే సపరేట్ ఉండాలి. అటు సైడ్ పంపిస్తే 0.9075 వై, ఇక్కడ మైనస్ 77 పాయింట్ సంథింగ్ ఉంది, ప్లస్ 36 చేస్తే ఇక్కడ మనకు పెద్దదానికి ఏముంది అదే వస్తుంది. ఇప్పుడు మీరు క్యాలిక్యులేటర్లో ఏమైనా ఎంటర్ చేస్తారంటే మైనస్ 77.1375 ప్లస్ 36 అని ఎంటర్ చేయండి, చేస్తే ఎంత వస్తుందంటే మైనస్ 41.1375 వస్తుంది. సో ఈ రకంగా వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వీళ్ళు ఏమన్నారంటే చూడండి, ఎస్టిమేట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వెన్ వై ఈక్వల్ టు 60 అన్నారు. అంటే ఇంత దాకా మనం గమనిస్తే ఎక్స్ ఆన్ వై అంటే అర్థం ఏంటంటే రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై క్యాలిక్యులేషన్ చేసినాం. ఎక్స్ ఆన్ వై అంటే ఏంటంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అని అర్థము. కానీ ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసామా, ఇక్కడ మనకు వై వాల్యూ తెలియదు కాబట్టి ఒక ఈక్వేషన్ లాగా పెట్టేసి ఎక్స్ వాల్యూ ఇది ఈ ఈక్వేషన్ అని పెట్టినాం. ఇక్కడ వీళ్ళు వై వాల్యూ ఇచ్చినారు, అంటే ఈ వాల్యూ ఈ వై అనేది ఇచ్చినారు. ఇప్పుడైతే ఇక్కడ చూడండి, అది ఎస్టిమేట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వెన్ వై ఈక్వల్ టు 60 సెకండ్ది. ఇక్కడ మీరు సెకండ్ అని పెట్టి ఎస్టిమేట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వెన్ వై ఈక్వల్ టు హౌ మచ్, y ఈక్వల్ టు 60 అంటే ఎక్స్ ఈక్వల్ టు 0.9075. ఇప్పుడు ఈ y వాల్యూ ఇంత దాకా ఎప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చినారు. మైనస్ మనకు ఇవ్వలేదు కాబట్టి మనం ఇట్లా చేసి ఇది ఎక్స్ వాల్యూ అనేది వదిలేస్తుంటుంది. ఇక్కడ మనకు y వాల్యూ ఇచ్చినారు కాబట్టి మనం చేస్తాం ఇవి రెండు మల్టిప్లై చేయండి, చేస్తే 54.45 వస్తుంది. మైనస్ 41.1375 ఇవి రెండింటిని మనం మైనస్ చేస్తే 13.3125 వస్తుంది. ఈ రకంగా మనకు ఇచ్చినప్పుడు వాల్యూస్ ఇచ్చినప్పుడు y ఆన్ ఎక్స్ కూడా y ఈక్వల్ టు అని పెడుతుంది. ఒకవేళ ఎక్స్ వాల్యూ ఇస్తే అప్పుడు y వాల్యూ వస్తుంది. ఇక్కడ మనకు y వాల్యూ ఇచ్చినారు అండ్ ఎక్స్ ఆన్ వై క్యాలిక్యులేషన్ చేయమన్నారు అండ్ y వాల్యూ కూడా ఇచ్చినారు కాబట్టి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. అంటే ఇంకొక సమ్ చూద్దాం. ఇక్కడ చూస్తే ఇటువంటి మోడల్స్ వచ్చినప్పుడు కూడా మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నా. ఇక్కడ చూస్తే మీన్ స్టాండర్డ్ డీవియేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ఇచ్చినారు. మీన్ వచ్చేసి ఎక్స్కు వైకి ఇచ్చినారు, అంటే ఎక్స్ బార్ ఇచ్చినారు వై బార్ ఇచ్చినారు. స్టాండర్డ్ డీవియేషన్ ఎక్స్కి ఇచ్చినారు, స్టాండర్డ్ డీవియేషన్ వైకి ఇచ్చినారు, కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ఆర్ ఇచ్చినారు. ఇక్కడ వీళ్ళు ఏమన్నారు అంటే 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్ కూడా సాల్వ్ చేయమని చెప్పలేదు.
ఏమని అన్నారంటే ఎస్టిమేట్ ద స్కోర్ ఆఫ్ ఇంగ్లీష్ వెన్ ద స్కోర్ ఇన్ స్టాటిస్టిక్ ఈజ్ 50 అన్నారు. ఇదేమో స్టాటిస్టిక్స్ సంబంధించినది, ఇదేమో ఎక్స్కి సంబంధించిన ఎక్స్ బార్. అంటే ఎక్స్ అంటే ఏంటంటే స్టాటిస్టిక్స్ సంబంధించినది, వై అంటే ఏంటంటే ఇంగ్లీష్కి సంబంధించినది. వీళ్ళు ఏమన్నారంటే ఏం ఎస్టిమేట్ చేయమంటున్నారు, ఇంగ్లీష్ ఎస్టిమేట్ చేయమంటున్నారు స్కోర్ ఎంత అనేది. ఇంగ్లీష్ అంటే ఏంది, వై అంటే వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. వీళ్ళు ఏమిచ్చినారు, వెన్ స్కోర్ ఇన్ స్టాటిస్టిక్ ఈజ్ 50 అన్నారు. అంటే వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఏమి ఇచ్చినారు, ఎక్స్ వాల్యూ ఇచ్చినారు. స్టాటిస్టిక్ అంటే ఏంది, ఎక్స్. వెన్ ఎక్స్ ఈక్వల్ టు 50 అంటే స్టాటిస్టిక్ స్కోర్ 50 అయితే ఇంగ్లీష్ స్కోర్ ఎంత అంటున్నారు. అంటే ఇంగ్లీష్ అంటే ఏంది, వై ఎంత వెన్ ఎక్స్ ఈక్వల్ టు 50 అన్నారు. ఓకే, ఈ రకంగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ రకంగా ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేసేది ప్రొసీజర్ ఏంది, రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై, రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ వై ఆన్ ఎక్స్. ఇక్కడ వై ఇచ్చినారంటే వై కనుక్కోమంటున్నారంటే అర్థం ఏంది, వై ఆన్ ఎక్స్ రిగ్రెషన్ ఈక్వేషన్ చేయాలని అర్థం. ఓకే, చూడండి, వై ఆన్ ఎక్స్ చేస్తేనే వై వాల్యూ తెలుస్తుంది, వాళ్ళు ఎక్స్ వాల్యూ ఇచ్చినారని అర్థం. సో వై మైనస్ వై బార్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ స్టాండర్డ్ డివిజన్. ఇక్కడ వై వస్తుంది, ఇక్కడ ఎక్స్ వస్తుంది, ఇక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ వస్తుంది. ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే వై అనేది కనుక్కోమన్నారు కాబట్టి వై ఆన్ ఎక్స్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏదైతే ఉందో అది కనుక్కోవడం, ఇది ఇస్తారు వాళ్ళని అర్థం ఎక్స్ది. వై మైనస్ ఇక్కడ చూడండి వై బార్ అంటే ఎంత, 50, ఇది కదా వై. రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ 0.5. నెక్స్ట్ స్టాండర్డ్ డివిజన్ వై, స్టాండర్డ్ డివిజన్ ఎక్స్. స్టాండర్డ్ డివిజన్ వై అంటే ఇది స్టాండర్డ్ డివిజన్, వై అంటే ఇది 16/10. 16/10. నెక్స్ట్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అంటే ఇది 40. ఈ రకంగా మీరు సాల్వ్ చేస్తే వై మైనస్ 50 ఈక్వల్ టు ఇది డివైడెడ్ బై ఇది చేయండి, సమ్ వాల్యూ వస్తుంది. అండ్ ఇంటూ ఇది, లేదంటే ఇవి రెండు ఇంటూ చేయండి, డివైడెడ్ బై ఇది చేయండి. చేస్తే మీకు ఎంత వస్తుంది అంటే 0.8 వస్తుంది. ఎక్స్ మైనస్ 40. నెక్స్ట్ వై మైనస్ 50 ఈక్వల్ టు ఇదన్నీ 2, ఇంకా ఇది మీకు తెలుసు కాబట్టి 0.8 ఇంటూ 40 చేస్తే 32 వస్తుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంది, వై అంటే ఇంగ్లీష్ కావాలా. 0.8x ఇది అనేది అటు సైడ్ పంపిస్తే -32 + 50 అవుతుంది. అంటే 0.8x + 18 వస్తుంది. ఇది వై. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, వై ఈక్వల్ టు 0.8 ఇక్కడ వరకు చేసి మనం ఎండ్ చేస్తుంటాం. కానీ ఎక్స్ పర్టికులర్గా ఎంత అనేది ఇచ్చారు చూడండి, 50. స్టాటిస్టిక్స్ అంటే ఏంది, ఎక్స్. సో ఎంత, 50. స్టాటిస్టిక్ అంటే ఎక్స్ ఎంత, 50. సో పర్టికులర్గా ఎక్స్ ఇచ్చారు, వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఎంత, 50. ఈ 50 ఇక్కడ పెట్టుకోవాలి ప్లస్ 18. సో ఈ రకంగా సాల్వ్ చేస్తే 0.8 ఇంటూ 50 వేస్తే మనకు 0.8 ఇంటూ 50 వేస్తే 40 వస్తుంది. 40 + 18, 40 + 80 వేస్తే 18 చేస్తే 58 వస్తుంది. ఈ రకంగా వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్టిమేట్ ద స్కోర్ ఆఫ్ స్టాటిస్టిక్ వెన్ ద స్కోర్ ఇన్ ఇంగ్లీష్ ఇస్ 30. అంటే వీళ్ళు ఏం ఎస్టిమేట్ చేయమన్నారు, స్టాటిస్టిక్ అంటే ఏంది, ఎక్సా వైయా, ఎక్స్. అంటే ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అంటే అర్థమైంది, ఎక్స్ ఆన్ వై ఇచ్చినారు అని అర్థం. ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అంటే వై వాల్యూ ఇచ్చినారు వీళ్ళు. ఇక్కడ ఇంగ్లీష్ అంటే వైయే కదా, 30 ఇచ్చినారు. సో ఎక్స్ ఆన్ వై ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇది ఫార్ములా, ఆల్రెడీ మీకు ఇది చెప్పడం జరిగింది ఫార్ములా, ఇంకా మళ్ళీ సపరేట్ చూడండి ఇది. సో ఇక్కడ మనకు ఎక్స్ ఇది డైరెక్ట్ ఇక్కడ చూడండి అదో ఇది ఫార్ములా. సో ఈ వాల్యూస్ ఈ రకంగా ఎంటర్ చేసుకుంటే ఇక్కడ ఎక్స్ ఈక్వేషన్ ఇలా వస్తుంది, ఇక్కడికి ఎండ్ చేస్తుంటుంది. కానీ వై వాల్యూ ఇచ్చారు కాబట్టి సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి వై వాల్యూ కూడా వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఈ వై వాల్యూ అనేది ఎంత ఇచ్చారు, 30 ఇచ్చారు. సో ఈ రకంగా చేస్తే మనకి ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది 33.75 అంటే అప్రాక్సిమేట్లీ 34 మార్క్స్ అని అర్థం ఇంగ్లీష్లో. ఇంగ్లీష్లో కాదు, స్టాటిస్టిక్స్లో. ఎక్స్ అంటే ఏంది, స్టాటిస్టిక్ కదా. సో వాళ్ళు వై వాల్యూ ఇచ్చారు ఇది. సో స్టాటిస్టిక్స్ స్కోర్ వచ్చేసి 34. ఈ రకంగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది.
అండ్ ఇది హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సమ్ చూడండి. యు ఆర్ గివెన్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ అండ్ సేల్స్. సో అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ ఇచ్చారు, సేల్స్ ఇచ్చారు. సో ఈ రకంగా వాళ్ళు అడ్వర్టైజింగ్ ఎక్స్పెండిచర్ ఎక్సా అండ్ సేల్స్ వై వాళ్ళు ఇవ్వకపోయినా ఫస్ట్ది ఏదైతే ఉందో అది ఎక్స్గా కన్సిడర్ చేయండి. ఏదైతే సెకండ్ది ఉందో అంటే ఫస్ట్ ఏమి ఇచ్చారు వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ అండ్ సెకండ్ వన్ ఏంది సేల్స్. సో వాళ్ళు ఇక్కడ మెన్షన్ ఎక్స్ ఇది వై అని మెన్షన్ చేయకపోయినా ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్గా మెన్షన్ చేయండి, సెకండ్ వన్ వైగా మెన్షన్ చేయండి. ఇక్కడ మీన్ ఇచ్చారు. సో మీన్ ఫస్ట్ది ఇచ్చారు, సెకండ్ది ఇచ్చారు. అంటే ఫస్ట్ది ఎక్స్ బార్, సెకండ్ది వై బార్ అని అర్థం. అండ్ స్టాండర్డ్ డివిజన్ ఫస్ట్ది స్టాండర్డ్ డివిజన్ ఎక్స్, ఇది స్టాండర్డ్ డివిజన్ వై. ఇది కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ఆర్ ఈక్వల్ టు 0.8. ఇది వీళ్ళు ఇక్కడ క్యాలిక్యులేట్ 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్ అన్నారు. ఒకవేళ వీళ్ళు 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్ చేయకపో అన్నా ఇది చూస్తేనే మీకు అర్థం కావాలా. ఏమి ఇచ్చినారు వీళ్ళు ఫైండ్ సేల్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సేల్స్ అంటే ఏంది ఫస్ట్దా సెకండ్దా, సెకండ్ది అంటే వై ఫైండ్ అవుట్ చేయమంటుంది. అంటే వై ఆన్ ఎక్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఆ వై ఆన్ ఎక్స్లకు సంబంధించినవి అన్ని ఇచ్చినారు వీళ్ళు. స్టాండర్డ్ డివిజన్ ఎక్స్లు, వైలు, ఆర్లు అండ్ ఎక్స్ బార్లు, వై బార్లు ఇచ్చారు. సో ఇక్కడ మనకు వై క్యాలిక్యులేషన్ చేయమంటున్నారు. ఏమి ఇచ్చారు వీళ్ళు ఎక్స్ అక్కడ మార్క్స్ ఇచ్చినారు కదా, ఇక ఇంగ్లీషు స్టాటిస్టిక్ అని. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అంటే ఎక్స్ ఇచ్చారు. ఓకే, ఇది ఇక్కడ వీళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు అంటే సేల్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు. అంటే వై ఫైండ్ అవుట్ అంటే వై ఆన్ ఎక్స్ సాల్వ్ చేయండి, అప్పుడు వై ఈక్వేషన్ వస్తుంది. అందులో ఈ ఎక్స్ వాల్యూ 25 పెడితే వై వాల్యూ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వీళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు అడ్వర్టైజ్మెంట్ బడ్జెట్. అంటే అడ్వర్టైజ్మెంట్ బడ్జెట్ అంటే ఎక్సా వైయా, ఎక్స్ ఫస్ట్ది కదా ఎక్స్. అంటే ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు వీళ్ళు వాట్ షుడ్ బీ ద ఎంత అడ్వర్టైజ్మెంట్ బడ్జెట్ అంటున్నారు. కాబట్టి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ఎక్స్ ఆన్ వై మనం చేయాల్సి ఉంటుంది. ఎక్స్ ఆన్ వై చేస్తే ఎక్స్ యొక్క ఈక్వేషన్ వస్తుంది. అందులో వై వాల్యూ ఈ 150 crores పెడితే మీకు ఎక్స్ వాల్యూ అడ్వర్టైజ్మెంట్ బడ్జెట్ ఎంత అనేది తెలుస్తుంది. సింపుల్. సో కాబట్టి మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.